ఒప్పుకోకుంటే పార్లమెంట్లో చేసిన చట్టాన్ని అతిక్రమిస్తామంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది కార్యకర్తలను చార్మినార్ తీసుకొచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని నేనే నిర్వహిస్తా. మీకు దమ్ముంటే అడ్డుకోండి. మేము సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామూహికంగా వందే మాతర గీతం ఆలపిస్తుంటే మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా మీకు వినిపించే విధంగా మేము కార్యక్రమం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ ఎట్లా అడ్డుకుంటారో మేము అడుగుతాం. నేను సవాల్ చేస్తున్నా, అడ్డుకునే దమ్ముంటే మీరు అడ్డుకోండి. ధైర్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటాం, కాసేపు జెండా పట్టుకుంటాం, త్రివర్ణ పతాక జెండా పట్టుకుంటాం, వందే మాతర గీత్ వందే మాతరం అంటూ భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ చార్మినార్కి చేరుకుంటాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలతోని వందే మాతర గీతాన్ని ఆలపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా మేము చట్టానికి గురించి మాట్లాడి పార్లమెంట్ చట్టానికి అనుగుణంగా మేము మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అంటారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇవాళ సెక్యులర్వాదిగా చలామణవుతున్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి, జంజీ ఆలోచించాలి, జంజీలు ఆలోచించాలి. ఇవాళ ఈ దేశం ముఖ్యం, ఈ ధర్మం ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం. కానీ ఇవన్నిటిని కూడా ఇవాళ తప్పకుండా చేసి నిర్వహించే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం మేమేదో ఇస్తున్నట్టు, వాళ్ళు జేబులోకి వెళ్ళి పైసలు ఇస్తున్నట్టు, వాళ్ళ పైసలే ఇస్తున్నట్టు ఇవాళ స్మార్ట్ కార్డ్స్ మేము పంపిణీ చేస్తున్నాం ఇవ్వాలని చెప్పి ఈ స్మార్ట్ కార్డ్ దేనికోసం దానికి 600 ప్రింటింగ్కి 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆ సంబంధిత మంత్రి శాశ్వతం కాదు. ఇప్పుడు మొన్న కర్ణాటకలో ఏమైంది? సిద్ధరామయ్య రాజీనామా చేసాడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, శివకుమార్ వచ్చాడు కదా. ఆ కార్డులన్నీ వేస్ట్, ఇక 600 కోట్లు వేస్ట్. ఇప్పటికే అప్పుల పాలేనం. ఎందుకు పెట్టాలో ఫోటోలు ఎందుకు పెట్టాలి? 600 కోట్లు తిరిగి పర్మనెంటా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? కదా సంబంధిత మంత్రి పర్మనెంటా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు పెట్టింది, ఒక్కరి రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు మూడబడింది, 200 కోట్లు నాశనం అయిపోయినాయి. ఇవాళ మీరు కార్డు ఫోటో పెట్టుకోవడం కాదు, నరేంద్ర మోడీ గారు ఎందుకు పెడతారు? వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 57 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా బియ్యం ఇస్తున్నది. అంత్యోదయ స్కీమ్ కింద 30 కిలోలు బియ్యం ఇస్తున్నాం. అంటే 57 లక్షలు అంటే 2 కోట్ల కుటుంబాలకు, 2 కోట్ల మందికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా బియ్యం ఇస్తున్న విషయం వాస్తవం. 50 లక్షలు అంటే ఆ రేషియో ప్రకారం దాదాపు 2 కోట్ల మందికి బియ్యం ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది లెక్క ప్రకారం. ఇది వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొత్తం లెక్క దొరుకుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమే బియ్యం ఇస్తున్నామని చెప్పి ఇలా 57 లక్షల మందికి 57 లక్షల రేషన్ కార్డు తీసుకుంటూ అన్ని కుటుంబాలు మేము ఇలా రేషన్ బియ్యం ఇస్తుంటే ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు ఫోటోలు మీరు పెట్టుకుంటారా? ఏ అధికారం ఉంది మీకు? ఇవాళ ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? నేను చూసిన పెద్ద పెద్ద ఓటీస్ కట్టారు. నిన్న టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు. సంబంధిత మంత్రి గారు ఎంతమందికి ఇస్తున్నారట అంటే బియ్యం 3,43,00,000 మందికి, 3,43,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తున్నారట. 3,43,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తున్నారట. ఎంత నవ్వు వస్తుందంటే, నవ్వుల పాలు అవుతారంటే వీళ్ళు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత అంటే 3,50,00,000. సమగ్ర సర్వే కుటుంబ లెక్కల ప్రకారం ఎంత అంటే 3,44,00,000. 3,44,00,000. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటుంది తెలుసా? జనాభానే 3,50,00,000.
కానీ కాంగ్రెస్ పార్టీ బియ్యం ఎంతమందికి ఇస్తుందంటే 3,43,00,000 మందికి ఇస్తుందట. అంటే అందరికీ బియ్యం ఇస్తుందట ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జనాభానే 3,50,00,000 మంది, నువ్వు ఇచ్చేది ఏం ఓడించి పెట్టావు? 3,43,00,000 మంది రేషన్ బియ్యం ఇస్తా అంటున్నావు. అంటే ఎంత బ్లఫ్ చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకోటి, ఐటీ శాఖ లెక్కల ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ శాఖ యొక్క లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది పన్ను చెల్లిస్తున్నారు. ట్యాక్స్ పేర్స్ ఎంత అంటే 40 లక్షల మంది, అంటే వాళ్ళు కూడా బియ్యం ఇస్తున్నాను. ట్యాక్స్ పేర్స్ ఎంత అంటే 40 లక్షల మంది. ఇది ఐటీ శాఖ 30 లక్షల మంది, 33 లక్షల మంది, 33 లక్షల మంది ట్యాక్స్ పేర్స్ ఐటీ చెల్లిస్తున్నారు వాళ్ళు. అంటే 33 లక్షల మంది కూడా రేషన్ బియ్యం ఇస్తున్నాను. అంటే దీని ద్వారా ఏ విధంగా మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ చేస్తున్నాం. మేము మీ ఫోటో పెట్టుకోవడంలో మాకు అభ్యంతరం లేదు, కానీ బియ్యం ఇచ్చేది మేము, పైసలు ఇచ్చేది మేము. నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టడంలో మీకున్న ఇబ్బంది ఏంది? నీకు దమ్ముంటే రాయి, కేంద్రం ఇచ్చే పైసలు మాకు అవసరం రాయి. సొమ్మొక్కడిది సోకొక్కడిది. కేసీఆర్ ప్రభుత్వం గిదే చేసింది, అన్ని డైవర్టే. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ పైసలు గ్రామాల అభివృద్ధి కోసం మేము ఇస్తే కరెంటు బిల్లు కట్టండి, ఆడ లేబర్ వర్కర్స్ జీతాలు చెల్లించండి, పాత బకాయిలు చెల్లించాలని చెప్పి ఇవాళ పాత బకాయిలు అంటే కాంట్రాక్టులు కాదు, ఆ గ్రామ పంచాయతీకి ఉన్న బకాయిలు చెల్లించని చెప్పి వాట్సాప్లు, అనధికారికంగా హెచ్చరికలు, సర్పంచ్లను బెదిరించుడు. ఇలా సర్పంచ్ల పరిస్థితిని తట్ట మూరం పోయిన పరిస్థితి పాపం వాళ్ళు ఉన్న కొత్త గెలిచి. నేను లెటర్ రాస్తే నా మీద కౌంటర్ ఇవ్వాలి, మొత్తం ఆధారాలు మొత్తం బయటపెట్టి మొత్తం కేంద్ర మంత్రికి అడిట్ చేయాలి. ఇప్పుడు దీని మీద అడిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తతంగం అంతా బయటపడుతుంది. ఇవాళ బియ్యం ఇస్తే మీ బియ్యంగా ప్రకటించుకుంటున్నారు. మేము బియ్యం ఇస్తే, మేము 15th ఫైనాన్స్ పైసలు ఇస్తే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. మీరు చెల్లించే అప్పులకు ఈ అప్పులు కడుతున్నారు, గ్రామ సర్పంచ్కి ఇబ్బంది పడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మేము ఇండ్లు ఇస్తే ఇంద్రమ ఇండ్లు అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తారు? కేంద్రం ఏమి ఇస్తలేదంటారు, మళ్ళీ తిడతారు. కేంద్రం ఏమి ఇస్తలేదంటారు. ఇలా 15th ఆగస్టు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వము కొత్త పథకాలను మేము ప్రకటిస్తున్నామని చెప్పి చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం, పథకాలు అబద్ధాలు చెప్పే పథకాలకు నాంది పలికింది. ఇవాళ ఈ రేషన్ సంబంధించి ఇదైతే కొత్తగా 22A అని చెప్పి ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో మేము ముందుకు వచ్చినాం. దాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.